నిన్న కేంద్ర కేబినెట్ లో ప్రధానమంత్రి వర్యులు వారి కేబినెట్ మన గౌరవ ముఖ్యమంత్రి గారి విన్నపం రిక్వెస్ట్ మేరకు 10,300 కోట్ల రూపాయలు రివైవల్ ప్యాకేజీ కింద ప్రకటించడం జరిగింది. ఎప్పుడు మన విపక్ష పార్టీ వాళ్ళని గోతిగాడి నక్కనే పిలవాలి. ఎందుకంటే ఎప్పుడు ఏ తగలడిపోద్దా, ఏ ప్యాకేజ్ రాకపోతే మనం పండగ చేసుకుందాం, దీని మీద పట్టుకుని భుజాన్ని వేసుకుని తిరుగుదాం, స్టీల్ ప్లాంట్ పాడైపోయింది, లేకపోతే ఈ పథకం రాలేదు, ఇదే గోల్తో ఈ 6 నెలలు 7 నెలలు గడిపారు. కానీ వారు ఒకటి మర్చిపోతున్నారు, 5 సంవత్సరాల విలువైన అమూల్యమైన కాలాన్ని దారుణంగా తగలేశారు. కక్షలకి కార్పణ్యాలకి సొంత లాభార్జనకే ఆ కాలాన్ని 365 ఈ మొత్తం 1600-1700 రోజుల్ని ఉత్తినే పాడు చేశారు. ఏంటంటే ఒక పని చేయలే, ఏది నిష్కామ క్రియ అనేది ఏ పని చేయలే, నాకేంటి నీకేంటి అనే పని తప్ప ఏ పని కూడా ప్రజల సంరక్షణార్థం ప్రజలకి మేలు జరిగేది ఒక్క పని కూడా చేయలేదు. చదువునమ్మంట రోజు ఒక నెల ఎంతో కామ్గా ఉన్నారేమో, 15 రోజులు నెల రోజులు, తర్వాత ఈ పథకని ఆ పథకని సోషల్ మీడియాలో నీకు 15 నీకు 15 ఏదో గోల. ఏంటంటే ఆయనకి ఇల్లు కాల్చి చలి కాచుకోవాలి, ఆయన ఇదే ఉద్దేశం. ఆయన తాలూకా మనుషులు కూడా ఇదే ప్రవర్తన. సుమారుగా 1,00,000 మంది డిపెండ్ అయ్యే ఒక స్టీల్ ప్లాంట్ గాలికి వదిలేసి 5 సంవత్సరాలు, ఇప్పుడు రోజు మీరు ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నారు కదా, ఏమైంది స్టీల్ ప్లాంట్ సంగతి ఏంటి? రాగానే రెంట్లు ఇచ్చేసిన కాంట్రాక్ట్ లేబర్ ఎవరినైతే రెంట్లు ఇచ్చేసారో వాళ్ళందరినీ తిరిగి విధుల్లోకి తీసుకునేటట్టుగా మన తాలూకా తెలుగుదేశం తాలూకా నాయకులు, బీజేపీ వారి సహకారంతో కూటమి ప్రభుత్వం, జనసేన అందరు నాయకులు కలిపి కేంద్రాన్ని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళందరినీ రీఇన్స్టేట్ చేశారు. జీతాలు ఒకరోజు అటు ఇటుగా అందేటట్టు చేస్తున్నాం. బ్లాస్ట్ ఫర్నేస్ డౌన్ అయిపోయిన పరిస్థితి ఉంటే తమ అధికారంలో ఉన్నప్పుడే సరుకులన్నీ, రా మెటీరియల్ అన్నీ అడుగంటిపోయాయి. ఎన్ఎండిసికి 2,500 3,000 కోట్ల రూపాయలు ఎన్ఎండిసి బకాయి ఉంది. తమ అధికారం న్యాయకత్వం ఈ రాష్ట్రాన్ని వహిస్తున్న టైంలోనే ఇవన్నీ డెటాల్స్ పేరుకుపోయిన టైంలో మాకు ప్రభుత్వం, ప్రజలు మాకు ప్రభుత్వానికి పగ్గాలు ఇచ్చారు, ప్రభుత్వం పాలించండి మీరు అని చెప్పి అధికారాన్ని కట్టబెట్టారు. ఈ పరిస్థితుల్లో దాన్ని ఒక్కొక్కటి రివైవ్ చేయడానికి చిన్న విషయం ఏం కాదు. ఎందుకంటే 1,000 కోట్ల టర్న్ ఓవర్, సుమారుగా 15,000 కోట్లు దాటున్న టర్న్ ఓవర్ని ఆ కంపెనీ తాలూకా రెస్టరేషన్ అనేది అంత ఈజీగా జరిగేది కాదు, మిరాకిల్ చేయలేము. సో నెమ్మదిగా ఒక్కొక్క అడుగు, ఈ అడుగు పడడానికి సుమారుగా 7 నెలలు సమయం తీసుకుంది. మీరు 5 సంవత్సరాల్లోనే కరెక్ట్గా చెప్పాలంటే గాడిదలు కాశారు. ఈ 5 సంవత్సరాలు ఏమీ చేయలేదు, ఎవరికి ఏం చేయలేదు. దానిలో భూమి ఎంత అమ్మేయాలని ప్రతిరోజు రెవెన్యూని పంపడం, ఎంత భూమి ఉంది లెక్కలు చేయడం, ఎవరికి అమ్మాలి, నాకెంత నీకెంత. గంగవరం పోర్టును కూడా తగలేశారు. గంగవరం పోర్టుని ఉత్తినే పుణ్యాన్ని మీరు ప్రైవేట్ వారికి దానదత్తం చేశారు. ఒకటి కాదు మీరు చేసిన పని, ఎలక్ట్రికల్లో అత్యంత రేట్లు ఇచ్చి అగ్రిమెంట్లు అయ్యారు అదానికి ఎవరితో. మొత్తానికి చాలా ఎన్ని దుర్మార్గాలు చేయాలో అన్ని దుర్మార్గాలు చేశారు. మాట్లాడితే వీళ్ళని తీసుకుంటే ఇండస్ట్రియలిస్ట్ని భయభ్రాంతం చేసి ఒక ఇన్వెస్ట్మెంట్ రాకుండా అందరినీ లోపలేసే కార్యక్రమంలో కాకినాడ పోర్టు దగ్గర నుంచి ఏ ఇండస్ట్రియలిస్ట్ అయినా కానీ భయభ్రాంతం చేశారు. ఇన్వెస్ట్మెంట్ రావాలంటే భయం, ఒక అలజడి వచ్చే పరిస్థితి తెచ్చారు. ఇండస్ట్రీస్ రాకుండా ఉపాధి వస్తుంది, ఉపాధి రాకుండా జీడిపి ఎలా పెరుగుతుంది, జీడిపి రాకుండా అసలు రాష్ట్ర ఆదాయం, ఈ జీతాలకు కానీ మన వెల్ఫేర్ స్కీములకు కానీ ఎక్కడి నుంచి తెస్తాం? ఒక ఇండస్ట్రీ ముందు చూపు లేదు మీకు. ఏంటంటే ఈ రోజు భయప్రాంతం చేసాం, ఎంత కొట్టేసాం,
ఏం చేసుకుంటాం అనే జ్ఞానం కూడా లేదు. ఏం చేసుకుంటాడు ఇన్ని వేల కోట్లు, ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది. సో ఇలాంటి సైకో పనుల నుంచి ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్న బయటపడుతుంది ఈ రాష్ట్రం. సుమారుగా ఒక 1.5 ఇయర్ అయ్యేటప్పటికి ఒక కొలిక్కి వచ్చి రాష్ట్రం అభివృద్ధి దిశగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి విజన్ హైదరాబాద్లో ఎలా కనపడిందో హైటెక్ సిటీలో, అలాంటి విజన్ వైజాగ్, విజయవాడ అన్ని ఏరియాల్లో చూస్తామని ఆశాభావంతో మేము అందరం ఉన్నాము. సో ఈ యొక్క రివైవల్ ప్యాకేజీకి ఎన్డీఏ ప్రభుత్వం, దానికి అధినాయకుడైన నరేంద్ర మోదీ గారికి, వారి తాలూకా ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా తెలుగుదేశం పార్టీ అన్యదా కృతజ్ఞతలు చెప్తుంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో విశాఖ స్టీల్ ప్లాంట్ అయితే నిర్మించడం జరిగింది. ఈ మధ్య కాలంలో ప్రైవేటీకరణ అవుతుందని చెప్పి చాలామంది దానిపైన వినిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఈరోజు అంటే నిన్న కేంద్రం అయితే ఒక ప్రకటన చేసింది. 10,300 కోట్లు స్టీల్ ప్లాంట్కి సాయం అందిస్తున్నాము, దాన్ని ఏదైతే కార్యాచరణ మొదలెట్టడానికి సాయం అందిస్తున్నాం అన్నారు. దానిపైన అయితే మాత్రం టీడీపీ శ్రేణులు అయితే మాత్రం సంబరాలు జరుపుకుంటున్నారు. అసలు ఈ 10,300 కోట్లతో పరిష్కారం జరుగుతుందా అనే అంశంపై మనతో మాట్లాడడానికి విశాఖ దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్, టీడీపీ ఇన్ఛార్జ్ సుధాకర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, కేంద్రం అయితే 10,300 కోట్లు సాయం ప్రకటించింది. స్టీల్ ప్లాంట్కి ఇది ఏ విధంగా వాడతారు, అది ఏ పర్పస్ ఇది వాడే పరిస్థితి? అంటే ఇప్పుడు రా మెటీరియల్ కొనుక్కోలేని పరిస్థితి నుంచి కొంత వెండర్స్ పేమెంట్ చేసుకుంటా రా మెటీరియల్ క్రియేట్ చేసుకోగలిగితే దీనికి చాలా మంచి బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఉండే బ్రాండ్ ఇమేజ్ నాకు తెలిసి ఏ కంపెనీకి లేదు, ఏ ఇంపోర్ట్ స్టీల్కి లేదు, ఏ ఇతర మ్యానుఫ్యాక్చర్ కూడా లేదు. స్వయంగా నాకు కూడా దీని మీద కొంత అనుభవం ఉంది. సో ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎస్పెషల్లీ టీఎంటీ బార్స్కి కానీ కొన్ని ప్రోడక్ట్లకి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మించిన ప్రోడక్ట్ లేదు. ఈవెన్ కన్జ్యూమర్స్, చిన్న రిటైలర్స్ కూడా వైజాగ్ స్టీల్ ఉందా అని అడిగే పరిస్థితి ఉంది. అందువల్ల ఆ బ్రాండ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కాపాడుతుంది. ఇన్ని రోజులు రా మెటీరియల్ లేక ఫ్యాక్టరీ నడవలేని పరిస్థితి, బ్లాస్ట్ ఫర్నేసులు డౌన్ చేసి కాంట్రాక్ట్ కార్మికులను కూడా తొలగించి రీఎంట్రీ చేసే పరిస్థితి నుంచి వాళ్ళని రెస్టరేషన్ చేసుకుంటా ఒక్కొక్క రా మెటీరియల్ కొనుక్కుంటా జీతాలు ఇచ్చుకునే పరిస్థితికి వచ్చింది. ఈ 10,300 ఇంకా బూస్ట్ అయ్యి నాకు తెలిసి ఖచ్చితంగా ఒక ట్రాక్లోకి వస్తుంది. మరిన్ని అవసరాలు వస్తే కూడా మా అందరికీ అనిపిస్తుంది, మోడీ గారి నాయకత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చొరవ, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారి చొరవతో మరింత ముందుకెళ్ళి మరిన్ని అవసరాలు కూడా వారు తీర్చే విధంగా ఉంటుందని భావిస్తూ ఈ యొక్క రివైవల్ ప్యాకేజీకి తెలుగుదేశం పార్టీ తరఫున, దక్షిణ నియోజకవర్గం పార్టీ తరఫున అన్యదా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అంటే మన పక్క రాష్ట్రమైన కర్ణాటక స్టీల్ ప్లాంట్కి అయితే 15,000 కోట్లు కేటాయించారు. దానికన్నా 10 రెట్లు ఎక్కువ మన ప్రొడక్షన్ అయితే స్టీల్ ప్లాంట్కి జరుగుతుంది. దీనికి తక్కువ కేటాయించారనే ఇది అభిప్రాయం వినబడుతుంది. దానిపైన సార్, కేంద్ర ప్రభుత్వానికి 29 మంది పిల్లలు, ఒక్కొక్క పిల్లోడికి ఒక్కొక్క అవసరం ఉంటుంది. ఒకటి పెళ్లి చేయాల్సి వస్తుంది, ఒకటి చదువు చదివించాల్సి వస్తుంది. చదువు ₹1,00,00,000 అవుద్ది, పెళ్ళికి 40 లక్షలు అవ్వచ్చు. దీనికి తారతమ్యాలు అనేది లెక్కెట్టకూడదు. మనకేం కావాలి, మనకేం జరుగుతుంది అనేది చూసుకోవాలి. మనకి రైల్వే జోన్ ఇచ్చారు, వారి రైల్వే జోన్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తూ ఉంటారు. ఎక్కడో ఇంకో రాష్ట్రానికి రైల్వే జోన్ ఇవ్వకపోవచ్చు. సో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని మనం దేనికి కంపారిజన్ చేయకూడదు. ఇప్పుడు ఈ సహాయంతో ముందడుగు పడింది అనుకోవచ్చా? ఏదైతే ప్రైవేటీకరణ ఉపసంహరణ జరిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా ప్రైవేటీకరణ జరగదని మా లోకేష్ బాబు గారు మొన్న కూడా ఏదో క్వశ్చన్ అడిగితే మొన్న వైజాగ్ వచ్చిన సందర్భంలో చెప్పారు. చాలామంది చెప్తున్నారు ప్రైవేటీకరణ క్వశ్చన్ డస్ నాట్ ఎరైజ్. ఇది సీతంరాజు సుధాకర్ గారు చెప్తున్న పరిస్థితి. కేంద్ర సహాయం అందించడం 10,300 కోట్లు చాలా ఆశాజనకం. ఇది బీజం అనుకోవచ్చు. ఏదైతే ప్రైవేటీకరణ అంశం అయితే ఉంది, ఇది బీజం అనుకోవచ్చు. దీనితో ప్రైవేటీకరణ ఆగే పరిస్థితి ఉంది అని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ మహేష్తో అవతార్ యాదవ్, ప్రైమ్9 న్యూస్, విశాఖపట్నం.